హాయ్, అందరికి నమస్కారం. నేను నరసింహ షెఫ్. హైదరాబాద్ నుంచి ఎట్లా కలపాలను ఈ వీడియోలో మీకు ఈ వీడియో చూసినట్టయితే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా నేను మసాలా వేస్తున్నాను, ఎట్లా కలుపుతున్నాను, ఎట్లా చేస్తున్నాను మీకు అర్థమవుతుంది. ఇంకోటి మా వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే కొందరు వీడియోలు చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ వీడియోలో మీకు ఎట్లా చేయాలన్నా ఇప్పుడు మీకు పెడతాం. దోస మురం అల్లం వేయాలి. 300 గ్రాములు మస్టర్డ్ ఆయిల్ వేయాలి. 300 మస్టర్డ్ ఆయిల్ వేయాలి. ఉప్పు 2 స్పూన్లు వేయాలి. కాశ్మీరీ చిల్లీ, ఇలా కలర్ వేయకుండా కాశ్మీరీ చిల్లీ వేసినాం కాబట్టి ఇదే కలర్ వస్తుంది, మన కలర్ వేయద్దు. కాశ్మీరీ చిల్లీ 2 స్పూన్లు, 2 స్పూన్లన్నర. చాట్ మసాలా స్పూన్నర. బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్. జీరా పొడి 3 స్పూన్లు. కానీ ఈ వీడియో ఎట్లా ఉందో మీకు ఒక మంచి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేసి మంచిగా రావాలి. హైదరాబాద్ చికెన్ ఎట్లా చేయాలో ఈ వీడియో మీకు లాస్ట్ వరకు మీకు కానీ ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైంది నేను ఎట్లా కలుపుతున్నా, ఎట్లా చేస్తున్నా. ఇలా మసాలా మసాలా వండుకున్నాక ఇలా వెళ్ళిపోయినాక దగ్గర వేసుకోవాలి. దగ్గర వేసుకొని ఇలా ఇలా కలుపుకోవాలి. నా వీడియోలు ఎంతమంది చూస్తే అంతమంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకోటి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఎన్ని వీడియోలు పెట్టినా కూడా మీకు వీడియోలు వస్తాయి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు వీడియోలు రావు. వీడియోలు నాది రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆల్ బెల్ గంట కొట్టాలి. కలర్ లేకుండా, ఎందుకంటే మేము కలర్ యూజ్ చేస్తలేము. కలర్ కానీ వేరే ఏం కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ మీ టేస్టింగ్ సాల్ట్ అనేది అందులో నేను వాడను, చెప్తున్నా మీకు. టేస్టింగ్ సాల్ట్ అనేది మేము వాడా. కలర్ కూడా ఈ మధ్యలో ఏంటంటే ఫుడ్ కలర్ దానికి గవర్నమెంట్ బ్యాన్ చేసింది కాబట్టి తందూరి చికెన్ అనేది మేము కలర్ వాడకుండా న్యాచురల్ కాశ్మీరీ చిల్లీ కాబట్టి ఇదే వస్తుంది, కలర్ వస్తుంది. ఒకసారి ఎట్లా ఉందో టేస్ట్ చేసుకున్నాం. వా మస్తే. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.